అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈరోజు మనం రైతు బజార్ల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. రైతు బజార్లు భారతదేశంలో రైతు బజార్లను తొలిసారిగా ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఎస్ అండి, భారతదేశంలో తొలిసారిగా రైతు బజార్లను ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1999 జనవరి 26వ తేదీన మొట్టమొదటిసారిగా రైతు బజార్లను ప్రారంభించడం జరిగింది. ఎస్ అండి, భారతదేశంలో రైతు బజార్లను తొలిసారిగా 1999 జనవరి 26వ తేదీన రైతు బజార్లను ప్రారంభించడం జరిగింది. రైతులు తాము పండించినటువంటి ఉత్పత్తులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు విక్రయించుకునేటటువంటి సదుపాయాన్ని కల్పిస్తూ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు బజార్లను ప్రారంభించడం జరిగింది. ఎస్ అండి, రైతులు తాము పండించినటువంటి పంటలు, ఉత్పత్తులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు విక్రయించుకునేటటువంటి సదుపాయాన్ని కల్పిస్తూ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు బజార్లను ప్రారంభించడం జరిగింది. ఈ రైతు బజార్లలో గుర్తింపు కార్డు కలిగినటువంటి రైతులు ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రైతులతో పాటు ఒకరిద్దరు రైస్ మిల్లర్లకు, అదేవిధంగా స్వయం సహాయక బృందాలకు సంబంధించినటువంటి మహిళలకు కూడా ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించుకోవటానికి అవకాశం కల్పిస్తారు. అదేవిధంగా ఇక్కడ రైస్ మిల్లర్లకు ఎందుకు అవకాశం కల్పిస్తారు అనంటే, రైతుల వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఇక్కడ రైస్ మిల్లర్లకు అవకాశం కల్పించారు. అదేవిధంగా రైతుల వద్ద నుండి కూరగాయలను కొనుగోలు చేయడానికి స్వయం సహాయక బృందాలకు చెందినటువంటి మహిళలకు అవకాశం కల్పించారు. ఇక్కడ గుర్తింపు కార్డు కలిగినటువంటి రైతులు ఎటువంటి అద్దెను రైతు బజార్లలో చెల్లించవలసిన అవసరం లేదు. కానీ తప్పనిసరిగా ఈ రైస్ మిల్లర్స్ వారు, స్వయం సహాయక బృందాలకు చెందినటువంటి మహిళలు ఇక్కడ నిర్ణయించినటువంటి అద్దెను చెల్లించవలసి ఉంటుంది. ఇక రైతు బజార్లలో ధరలను ఎవరు నిర్ణయిస్తారు? రైతు బజార్లలో ధరలను నిర్ణయించడానికి ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో 3 రైతులు, ప్రభుత్వ అధికారులు ఉండటం జరుగుతుంది. వీరు ధర నిర్ణయించేటటువంటి సమయంలో ఎటువంటి నియమాలు పాటిస్తారు? ఎస్, టోకు వర్తకులు వ్యవసాయ ఉత్పత్తులను కొనేటటువంటి ధర కంటే 25% ఎక్కువగాను, చిల్లర వర్తకులు వ్యవసాయ ఉత్పత్తులు అమ్మేటటువంటి ధరకు 25% తక్కువగా ఉండేటటువంటి విధంగా ఇక్కడ ధర నిర్ణయిస్తూ రైతు బజార్లలో వినియోగదారులకు మంచి అనుకూలమైనటువంటి ధరలకు వ్యవసాయ ఉత్పత్తులు రైతులు విక్రయించుకునేటటువంటి సదుపాయాన్ని కల్పించడం జరిగింది. కానీ ఈ రైతు బజార్లలో రోజు రోజుకు ఏర్పడుతున్న సమస్యలు ఏంటని మనం గమనిస్తే, విశాలమైనటువంటి ప్రదేశాలు లేకపోవటం, పార్కింగ్ సదుపాయం లేకపోవటం, మరుగుదొడ్ల సదుపాయాలు లేకపోవటం, ముఖ్యంగా బినామీ రైతులు వ్యవసాయ ఉత్పత్తులు అమ్మటం లాంటి సమస్యలు ఎదుర్కోవటం జరుగుతుంది. తప్పనిసరిగా మనం ఎకానమీకి సంబంధించి ప్రతిరోజు మంచి విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా మీ విలువైన సలహాలు, సూచనలతోటి మాకు అందించండి. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పనిసరిగా ఈ ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.